హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా రోజుల తర్వాత పూరీలు, ఆలు కుర్మా చేశాను. అయితే ఈ పూరీ పిండి వేరే వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు జొన్న పిండి, గోధుమ పిండి, మైదా పిండి ఇట్లా పిండిలు పట్టి అమ్ముతారనమాట. ఇదొకసారి ట్రై చేయండి ఎలా ఉందని జెప్పేసి మాకు కూడా 4 రకాల పిండిలిచ్చారు. అయితే నేను ఈ మైదా పిండి ఏం వాడదాం అని జెప్పేసి పక్కన పెట్టేశాను. అయితే మా పిల్లలు ఉంది గదా! పూరీలు చేయొచ్చు కదా! అని జెప్పేసి అడిగారు. సర్లే అని జెప్పేసి పూరీలు జేశాను. ఈ పూరీల్లోకి ఆలు కర్రీ చాలా బావుంది. అయితే నేను ఈ కర్రీ రైస్‌లోకి చేశాను. కర్రీ బావుంది. పూరీలు చేయొచ్చు గదా! అని జెప్పేసి అడిగారు మా పిల్లలు. నేను ఇందులోకి మసాలాలేం వేయలేదనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయలేదు. ఇందులో చిన్న అల్లం ముక్క, ఒక 5, 6 రెబ్బలు వెల్లుల్లిపాయలు మాత్రమే ఏశాను. కర్రీ మాత్రం చాలా బావుంది. మంచి స్మెల్లొచ్చింది. మసాలా పౌడర్‌లేసినంత స్మెల్లొచ్చింది. అన్ని కర్రీల్లో మసాలాలు ఎందుకు ఎక్కువగా వేయటం అని జెప్పేసి ఈ మధ్య కర్రీల్లో మసాలాలు చాలా వరకు తగ్గిచ్చేశాను. ఈ పచ్చి బఠానీలు ఎప్పటివో తీసుకొచ్చి ఫ్రీజర్‌లో పెట్టాను. ఇంకా అయి ఉన్నాయి గదా! అని జెప్పేసి వండాను. కానీ ఈ కర్రీ కోసం పూరీలు చేయాల్సొచ్చింది. కర్రీ బావుందని జెప్పేసి పూరీలు చేయమన్నారు. ఇంకా ఎతికితే ఈ పిండి కనిపిచ్చింది. ఇక అందుకని జెప్పేసి పూరీలు చేశాను. వాస్తవానికి నేనసలు పూరీలు చేయను. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చేశాను. అసలు ఇంతవరకు చేయలేదనమాట. అసలు మైదా పిండి వాడను నేను. వాళ్ళిచ్చారని జెప్పేసి అది కూడా వాడకుండా అలా పెట్టేశాను. కానీ వాడాల్సొచ్చింది. మేము బయట ఫుడ్డు తింటే గ్యాస్ ఫార్మ్ అవుతదనమాట. అందుకని జెప్పేసి బయట ఫుడ్ గూడా చాలా వరకి తీసుకురామసలు. తెచ్చుకోము, తినము. అది తిన్న రోజు కంపల్సరీగా గ్యాస్ టాబ్లెట్ ఏసుకోవాల్సిందే. మేబీ వాళ్ళ ఆయిల్స్ వల్లనో, లేకపోతే మసాలాలు ఎక్కువ వేయటం వల్లనో, లేతే ఉప్పు, కారాలు ఎక్కువ వేయటం వల్ల ఎందువల్లో తెలీదు. ఆ ఫుడ్ తింటే మాకు గ్యాస్ ఫార్మ్ అవుతది. అందుకని జెప్పేసి మాక్సిమం మేము బయట ఫుడ్ అసలు తెచ్చుకోము. ఈ కర్రీ అయిపోయింది. ఇవన్నీ ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం గదా! వెల్లుల్లిపాయలు, జీడిపప్పు, గసగసాలు, చిన్న అల్లం ముక్క ఇవన్నీ మిక్సీ పట్టేసి పేస్ట్‌లాగా తయారు జేసి ఇందులో ఏసి కొంచెం వాటర్ ఏసుకొని మరిగించుకుంటే ఇక కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ అనమాట. మాకైతే చాలా బావుంది. మసాలా పౌడర్ కూడా వేయలేదు నేను. ఓన్లీ ధనియాల పొడి, జీలకర్ర మాత్రమే వేశాను. కానీ మసాలా కర్రీ అంత స్మెల్లొచ్చేసింది బాగా. ఇది ఉడికిపోయి కర్రీ దగ్గర పడి చిక్కగా అయిందనమాట. ఇంక పొయ్యి ఆపేసి కొత్తిమీరేసేసాను. పూరీలు గూడా చేశాను. కాపోతే పూరీలు అంత బాగా పొంగలేదు. మీడియంగా పొంగినియి. ఆయిల్ అంతగా పీల్చుకోలేదు. టేస్ట్ అయితే చాలా బావుంది. పూరీలు, ఆలు కుర్మా. చానాళ్ళ తర్వాత చేయటం వల్లనో, లేకపోతే మసాలాలేయకపోవటం వల్లనో కానీ చాలా బావుంది. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.